హలో గైస్, ఈ వీడియోలో మనం చాలామంది రిక్వెస్ట్ చేస్తున్న కొన్ని స్టాక్స్ గురించి డిస్కస్ అనేది చేద్దాం ఫ్రెండ్స్. సో చాలామంది జొమాటో గురించి చాలామంది అడుగుతున్నారు. ప్రస్తుతం స్లైట్ రివర్సల్ వచ్చింది కదా, ఇన్వెస్ట్మెంట్ అనేది చేయొచ్చు అని. అలాగే చాలామంది పేటీఎం షేర్ గురించి కూడా అడుగుతున్నారు ఫ్రెండ్స్. రివర్సల్ వచ్చింది, ప్రస్తుతం ఉన్న లెవెల్స్ దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా, లేదా నేను హై లెవెల్స్ దగ్గర పేటీఎంని బై చేశాను, హోల్డ్ చేయొచ్చా లేదా యావరేజ్ అనేది చేయొచ్చా అనేది అడుగుతున్నాను అనమాట. ఈ వీడియోలో దాని గురించి డిస్కస్ చేద్దాం. అలాగే RVNL IRFC రెండు కూడా చాలా బాగా పెరిగాయి. సో ప్రస్తుతం ఉన్న లెవెల్స్ దగ్గర ఇన్వెస్ట్ చేయొచ్చు అని అడుగుతున్నారు. సో ఈ 4 స్టాక్స్ గురించి ఈ వీడియోలో డిస్కస్ అనేది చేద్దాం ఫ్రెండ్స్. అంతేకాకుండా మీకు ఇంకేమైనా అదర్ స్టాక్స్ గురించి పర్టికులర్ అనాలిసిస్ కావాలంటే కింద ఏదైతే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో ఆ పర్టికులర్ స్టాక్ మోస్ట్ రిక్వెస్టెడ్ స్టాక్ అయితే వాటి గురించి కూడా వీడియో అనేది డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. సో ఇంకా లేట్ చేయకుండా ఈ వీడియోలో ఈ 4 షేర్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. సో గైస్, చాలా మంది రిక్వెస్ట్ చేస్తున్న స్టాక్స్లో ఫస్ట్ స్టాక్ వచ్చేసరికి జొమాటో ఫ్రెండ్స్. జొమాటోలో స్లైట్ రివర్సల్ వచ్చింది. సో లాస్ట్ 3 days నుంచి పైకి వెళ్తుంది కదా, ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా అని చాలామంది అడుగుతున్నారు అనమాట. జొమాటో ఒక రేంజ్ బాండ్లో ఉంది ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ఒక 58 లెవెల్ దగ్గర నుంచి 70 రీజన్ ఏదైతే ఉందో 70 రీజన్ దాకా కూడా సో ఒక రేంజ్ బాండ్లో ఆల్మోస్ట్ మనకి సో 1 2 3 4 months దాకా కూడా ట్రేడ్ అయింది. బట్ లాస్ట్ 3 days బట్టి మీకు కొంచెం అప్ ట్రెండ్ అనేది కనిపిస్తుంది. బట్ మీరు అబ్జర్వ్ చేస్తే కనుక 70 నుంచి 72 73 దాకా కూడా మనకి ఈ స్టాక్ రీజన్ ఉందన్నమాట. సో మినిమం ఈ స్టాక్ ఒకవేళ ప్రస్తుతం అరౌండ్గా 69 దగ్గర ట్రేడ్ అవుతుంది. 70 అబోవ్ కనుక ఈ స్టాక్ సస్టైన్ అయితే అప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయడం బెటర్ ఫ్రెండ్స్. సో కొంచెం బిగ్ వాల్యూమ్స్తో కొంత మంచి క్యాండిల్ కనుక బ్రేక్ అయ్యి 1 day సస్టైన్ అయితే 70 లెవెల్స్ అబోవ్ మనం అప్పుడు ఇన్వెస్ట్ చేయడం బెటర్ అనమాట. సో ప్రస్తుతం జొమాటో అయితే కనుక స్లైట్ పాజిటివ్ కనిపిస్తుంది. బట్ ఇంకా రేంజ్ బ్రేక్అవుట్ అనేది అవ్వలేదు ఫ్రెండ్స్. ఎందుకంటే మల్టిపుల్ టైమ్స్ ఆ 70 లెవెల్ దగ్గర నుంచి పడిపోవడం జరిగింది. ఈవెన్ 70 బ్రేక్ అయిన తర్వాత కూడా పడిపోవడం జరిగింది. సో మనం ఏం చేయాలంటే 70 బ్రేక్ అయిన తర్వాత మినిమం ఒక పాజిటివ్ క్యాండిల్ 70 అబోవ్ 1 day టైం ఫ్రేమ్లో, అంటే ఒకరోజు మినిమం 70 అబోవ్ సస్టైన్ అవ్వనండి. ఆ నెక్స్ట్ డే పైకి వెళ్తుంటే కనుక ఈ స్టాక్లో మనం ఇన్వెస్ట్మెంట్ అనేది చేయొచ్చు అనమాట. మినిమం 80 నుంచి 90 లెవెల్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఆ 70 బిలో స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేసుకోవచ్చు. లేదా లాంగ్ టర్మ్ అయినా సరే మీరు ఇన్వెస్ట్మెంట్ అనేది స్మాల్ అమౌంట్స్ చేయండి. ఎందుకంటే ఇది ఇంకా కూడా స్టిల్ లాస్ మేకింగ్ కంపెనీ అనమాట. సో కొంచెం జాగ్రత్తగా ఇన్వెస్ట్మెంట్ అనేది చేయండి ఫ్రెండ్స్. సో స్లైట్ రివర్సల్ వచ్చింది, వెయిట్ చేయండి బ్రేక్అవుట్ కోసం. బ్రేక్ అయిన తర్వాత కూడా 1 day సస్టైన్ అవనియండి 70 లెవెల్ అబోవ్, ఆ తర్వాత మనం ఇన్వెస్ట్మెంట్ చేయడం బెటర్ అనమాట. సో ఇది మన ఫస్ట్ స్టాక్ జొమాటో గురించి. అలాగే చాలామంది అడుగుతున్నారు పేటీఎంలో చాలా మంచి రివర్సల్ వచ్చింది, ప్రస్తుతం ఇన్వెస్ట్ చేయొచ్చా అంటే కనుక సో స్టాక్ ఆల్మోస్ట్ మనకి IPO లిస్ట్ అయిన దగ్గర నుంచి కూడా కంటిన్యూస్గా పడిపోయింది ఫ్రెండ్స్. అరౌండ్ 1900 రూపీస్ దగ్గర నుంచి కూడా ఆల్మోస్ట్ స్టాక్ 500 దాకా వచ్చింది. అంటే కంటిన్యూస్గా సెల్లింగ్. అలాగే ఎవరైతే పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్ చేస్తారో కంటిన్యూస్గా ఎగ్జిట్ అవుతూ వచ్చారు. సో ఎందుకంటే పేటీఎం దాంట్లో స్లైట్ ఇష్యూస్ ఉండడం వల్ల సో ఆటోమేటిక్గా ఎగ్జిట్ అవ్వడం జరిగిందనమాట. సో ఇప్పుడు ప్రస్తుతం 450 దగ్గర సపోర్ట్ తీసుకొని రివర్సల్ అయితే ఖచ్చితంగా వచ్చింది. ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్ అయితే అది కూడా లాంగ్ టర్మ్ అయితే కనుక పేటీఎం షేర్ బదులు ఇంకా మంచి కంపెనీస్ మార్కెట్లో ఉన్నాయి, వాటిలో ఇన్వెస్ట్ చేయడం బెటర్. లేదు కొంతమంది 750 దగ్గర 800 దగ్గర 1000 లెవెల్స్ దగ్గర ఇన్వెస్ట్ చేయడం జరిగింది. ఒకవేళ మీరు యావరేజ్ చేసుకొని మీ ప్రైస్ వచ్చాక ఎగ్జిట్ అవుదాం అనుకుంటే వెయిట్ చేయండి. 550 అబోవ్ సస్టైన్ అయితే కనుక కొంత క్వాంటిటీ యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్రస్తుతం 536 దగ్గర అరౌండ్గా ట్రేడ్ అవుతుంది. 550 అబోవ్ కనుక మినిమం ఒక పాజిటివ్ క్యాండిల్ పడితే ఒకవేళ మీరు ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్ చేసి ఉంటే కనుక యావరేజ్ చేసుకొని మీ ప్రైస్ రాగానే ఎగ్జిట్ అవ్వడం బెటర్ ఫ్రెండ్స్. యావరేజ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఆ 450 బిలో స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకొని సో ఎగ్జిట్ అవ్వడం బెటర్. ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్స్ లాంగ్ టర్మ్ కోసమైనా షార్ట్ టర్మ్ కోసం అయితే కనుక పేటీఎం సోలో ఇన్వెస్ట్ చేయడం మంచిది కాదు. మీరు ఆల్రెడీ హై లెవెల్స్ దగ్గర బై చేసి ఉంటే కొంత యావరేజ్ చేసుకోవడానికి 550 లెవెల్ అబోవ్ సస్టైన్ అయితే కనుక సో యావరేజ్ చేసుకొని మీ బై ప్రైస్ రాగానే ఎగ్జిట్ అయ్యి ఆ క్యాపిటల్ తీసుకెళ్ళి ఇంకా ఫండమెంటల్ స్ట్రాంగ్ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేయడం మంచిదన్నమాట. ఇది నా వ్యూ. అలాగే మనకి థర్డ్ స్టాక్ చాలామంది రిక్వెస్ట్ చేస్తున్న స్టాక్ RVNL. సో RVNL మనం ఆల్మోస్ట్ స్టాక్ 50 రూపీస్ దగ్గర ఉన్నప్పుడే ఈ స్టాక్ని మనం బాగా అప్ ట్రెండ్కి వెళ్ళే ఛాన్స్ అని చెప్పుకున్నాం. ఆల్మోస్ట్ ఇది 80 అంటే ఆల్మోస్ట్ 30 పాయింట్స్ అంటే అరౌండ్గా 60% పెరిగింది. సో స్టాక్ షార్ప్ ర్యాలీ ఇచ్చాయి ఫ్రెండ్స్. రైల్వే స్టాక్స్ ఏవైతే ఉన్నాయో షార్ప్ ర్యాలీ ఇచ్చాయి, కొంచెం కన్సోలిడేట్ పొజిషన్లో ఉన్నాయి. కొంచెం జాగ్రత్తగా ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేయండి
ఫ్రెండ్స్. ఒకవేళ పైకి వెళ్తుంటే కింద పడిపోతుంటే అస్సలు ఇన్వెస్ట్మెంట్ చేయకండి. సో ఒకవేళ పైకి వెళ్తుంటే కనుక 80 అబోవ్ సస్టైన్ అయితే కనుక అప్పుడు ఇన్వెస్ట్ చేయండి ఫ్రెండ్స్. ఆల్రెడీ స్టాక్ చాలా ర్యాలీ ఇచ్చింది. సో కొంచెం జాగ్రత్తగా ఇన్వెస్ట్ చేయండి. ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్ ప్రస్తుతం అయితే వద్దు. 80 అబోవ్ ఏమైనా ఒక 1 డే పాజిటివ్గా సస్టైన్ అయితే కనుక అప్పుడు ఇన్వెస్ట్ చేసి అప్ టు 100 దాకా కూడా మనం టార్గెట్ పెట్టుకోవచ్చు అనమాట. సో స్టాప్ లాస్ కూడా నీట్గా ఒక 5 to 10% స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకుని ఇన్వెస్ట్ చేయండి. 80 అబోవ్ సస్టైన్ అవనియండి. సో ఇది మన థర్డ్ స్టాక్ RVNL. సో నేను ఆల్రెడీ లో లెవెల్స్ దగ్గర ఇన్వెస్ట్ చేశాను. 50 దగ్గర 60 దగ్గర ప్రస్తుతం హోల్డ్ చేయొచ్చు అంటే ఓవరాల్గా స్టాక్ ఇంకా అప్ ట్రెండ్ లెక్కనే కనిపిస్తుంది. ఏమైనా 80 లెవెల్ బ్రేక్ అయితే ఇంకా పైకి వెళ్ళే ఛాన్స్ ఉంది. స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకొని మీ బై ప్రైస్కి అబోవ్ హోల్డ్ చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. అలాగే ఇంకో స్టాక్ IRFC గురించి కూడా అడుగుతున్నారు. రైల్వే స్టాక్స్ అన్నీ కూడా చాలా బాగా ర్యాలీ ఇచ్చాయి. ఈ స్టాక్ కూడా చాలా బాగా ర్యాలీ ఇచ్చింది ఫ్రెండ్స్. ఇది కూడా మనకి అరౌండ్గా రేంజ్లో ఉంది. మనం ఈ స్టాక్ ఆల్మోస్ట్ మనకి 25 లెవెల్స్ దగ్గర ఉన్నప్పుడే చెప్పుకున్నాం. సో ఈ స్టాక్ మనకి ఆల్మోస్ట్ 35 రీజన్ని బ్రేక్ అవ్వడానికి ట్రై చేసింది. మల్టిపుల్ టైమ్స్ ఈ 35 రీజన్కి అబోవ్ సస్టైన్ అవ్వడానికి ట్రై చేసింది. ఒకవేళ 35 రీజన్కి అబోవ్ 1 డే పాజిటివ్ కనిపిస్తే కనుక నెక్స్ట్ నుంచి ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. మనకి 40-45 లెవెల్స్ దాకా కూడా వెళ్ళే ఛాన్స్ ఉంది. వెయిట్ చేసి ఇన్వెస్ట్ చేయండి ఫ్రెండ్స్ IRFC. సో స్టాప్ లాస్ మీ రిస్క్ లెవెల్ బట్టి పెట్టుకుని, ఎందుకంటే స్టాక్ ఆల్రెడీ ర్యాలీ అయింది, రిస్క్ అనేది ఎక్కువ ఉంటుందన్నమాట. పడితే కనుక స్టాప్ లాస్ ఖచ్చితంగా మెయింటైన్ చేసి 35 లెవెల్ అబోవ్ మినిమం 1 డే టైం ఫ్రేమ్లో ఒక పాజిటివ్ క్యాండిల్ సస్టైన్ అయితే అప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయడం బెటర్ అనమాట. సో ఇది మన ఫోర్త్ స్టాక్. సో ఇవన్నమాట మోస్ట్ రిక్వెస్టెడ్ స్టాక్స్ ZOMATO, PAYTM, RVNL, IRFC. ఇంకేమైనా అదర్ స్టాక్స్ మీకు నా అనాలిసిస్ కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఫ్రెండ్స్. మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్కి రిప్లై ఇస్తాను. ఏదైనా మోస్ట్ రిక్వెస్టెడ్ స్టాక్స్ ఉంటే ఆ స్టాక్స్ని నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో డిస్కస్ అనేది చేద్దాం ఫ్రెండ్స్. సో అలాగే మీరు ఇప్పుడు దాకా DEMAT అకౌంట్ ఓపెన్ చేయకపోయింటే కనుక కింద డిస్క్రిప్షన్లో జీరోదా అప్ స్టాక్స్, ఏంజల్, ఎలిస్ బ్లూ లింక్స్ ఉన్నాయి. సో అలాగే షేర్ కాన్ కొత్త DEMAT అకౌంట్ లింక్ కూడా ఉంది. మీరు ఏదైనా అకౌంట్ ఓపెన్ చేసి నన్ను వాట్సాప్కి కాంటాక్ట్ అయితే కనుక నేను మీకు ప్రీమియం గ్రూప్ సర్వీస్ అనేది ఫస్ట్ 3 months అనేది ఇస్తాను ఫ్రెండ్స్. ఇంట్రెస్ట్ ఉంటే సో అకౌంట్ అనేది ఓపెన్ చేయండి. సో ఇదన్నమాట వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ అ నైస్ డే గైస్.